ఇప్పుడు మన తోటి సైనికులు అలా గాయాలు పాలైనప్పుడు, కొందరు అలాగా అమరవీరులైనప్పుడు, మిగతా వాళ్ళలో చాలా భయము గాని, చాలా ఒక డిప్రెషన్ లాంటిది వచ్చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? డిప్రెషన్ రాదండి. ఎందుకంటే మా ట్రైనింగ్‌లో మాకు ఆహ్, భయం ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది ట్రైనింగ్‌లోనే వస్తుంది. ప్లస్ మాకు తెలుసు. ఇది యుద్ధంలోకి వెళ్ళాము, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లోకి వెళ్ళామంటే ఎటు నుంచి ఆహ్, గు ఇది గుండు అటాక్ తగులుతుందో, వస్తుందో తెలీదు. అటాక్ అయితుందో హ్మ్. అది మనకి తెలీదు. ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటాం. హ్మ్. అయినా కూడా కొంతమందికి ఫస్ట్ క్యాజుయాలిటీ అవ్వచ్చు. హ్మ్. దాని వలన నిరుత్సాహపడం. ఎందుకంటే అది ట్రైనింగ్‌లో భాగం. అది వాళ్ళని సేఫ్‌గా పెట్టి ఆపరేషన్ పూర్తయిన తర్వాత, మిషన్ అకంప్లిష్ అయిన తర్వాత వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. హ్మ్. సో, మిషన్ ఫస్ట్. హ్మ్. అది దాన్ని బాధ్యతగా లీడర్‌షిప్ అంతా అట్లా చేసుకుంటారండి. హ్మ్. మనం 'లక్ష్య' సినిమా చూసాం. కొన్ని సినిమాల్లో చూస్తాం. అవును. ఆ లీడర్‌కి దెబ్బ తగిలితే నన్ను వదిలేసేసి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, అటాక్ చేయండి, దాన్ని అంటుంటారు. ఆక్రమించుకోండి అని చెప్పి చెప్తుంటారు. హ్మ్. వాళ్ళు వెనక్కొచ్చేటప్పటికి ఆ లీడర్ చనిపోయి కూడా ఉన్నవి ఉన్న ఉంటాయి. సందర్భాలుంటాయి. హ్మ్. కాబట్టి ఇది మనకి దెబ్బ తగులుతుంది. మనం అట్లా నిరుత్సాహం ఉండదండి. అక్కడ ఉన్నారు అంటే మిలిటెంట్స్ అక్కడ ఉన్నారు అంటే వాళ్ళని న్యూట్రలైజ్ చేయడమే మన మిషన్. హ్మ్.